హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజునైతే కనుక మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయబోతున్నారు. సో పెన్షన్లు మొదటగా ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు, ఎవరికి మొదటగా పంపిణీ చేయబోతున్నారు అనేది అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో ఈసారి మనకు రసీదులను అయితే కనుక అందించడం జరుగుతోంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఈ నెల పెన్షన్లు అనేది పెంపు చేసి మొత్తంగా 7,000 రూపాయలు అయితే కనుక అందరికీ పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే కనుక ప్రారంభించబోతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పి ఇదివరకే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయడం లేదు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా, అంటే మనకి ఒక సెక్రటరీలు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా అయితే కనుక ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అయితే చేయనున్నారు. సో మొదటి రోజే అందరికీ పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కారణం చేత లేట్ అయితే రెండో రోజు పంపిణీ చేయాలని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క జూలై నెల పెన్షన్ల పంపిణీలో మనకు ఈ యొక్క రసీదులను అయితే కనుక ఈసారి అందించబోతున్నారనమాట. సో మనకు జూలై నుంచి జరిగే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రసీదుల పద్ధతిని ప్రవేశపెట్టింది. పింఛను పంపిణీ చేసిన వారి సంతకంతో కూడిన ఒక రసీదును లబ్ధిదారునికి అందజేస్తారు. అదేవిధంగా పింఛను తీసుకున్నట్లు లబ్ధిదారునితో మరో రసీదుపై సంతకం చేయించి దానిని సచివాలయంలో భద్రపరుస్తారు. ఈ మేరకు పెన్షన్ల పంపిణీ సిబ్బంది ప్రత్యేక రసీదులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈసారి మనకు పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈసారి పెన్షన్లు కూడా పెంపు చేయడం జరిగింది. సో మనకు 4,000కి పెంపు చేశారు, అంటే 3,000 నుంచి 4,000కి పెంపు చేశారు. అంతేకాకుండా పెన్షన్ కూడా ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తంగా 3,000, మొత్తంగా ఈ నెల 7,000 పెన్షన్ అయితే అందిస్తారు. ఇక వికలాంగ పెన్షన్లో అంటే వీరికి ఏంటంటే 3,000 నుంచి డైరెక్ట్గా 6,000కి అయితే కనుక పెంపు చేయడం జరిగిందనమాట. సో వారికి ఎంత ఇస్తారనేది అయితే కనుక ఇంకా కొంచెం క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట. 6,000 ఇస్తారా లేకపోతే అంతకు మించి ఇస్తారనేది. మొత్తంగా మనకు 6,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మనకు పెన్షన్లను అయితే కనుక అందించడం జరుగుతుంది. మొత్తంగా 65.75 లక్షల మందికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి మనకు కొత్త పాసు పుస్తకాలను కూడా అయితే కనుక అందించడం జరుగుతుందన్నమాట. సో పాసు పుస్తకాలు ఉంటాయి కదా పాతవి, అవి కాకుండా కొత్తవి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా మనకు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉంటుంది. సో వాటిని అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మిగతా లబ్ధిదారులకు డీబీటీ రూపంలో బ్యాంకుల్లో జమ చేస్తారు. లబ్ధిదారులకి పింఛన్ డబ్బుతో పాటు సీఎం చంద్రబాబు రాసిన లేఖాప్రతులను కూడా అందజేస్తారు. ఇక పెన్షన్ల పంపిణీపై ప్రతి 2 సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇక పెన్షన్లు అనేది అయితే కనుక మనకు ఎవరు ముందుగా అందిస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే కనుక మనకు మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో అయితే కనుక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభిస్తారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోల్లో అయితే కనుక ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది. ఇక మొదట వీళ్ళు ఇక్కడ పంపిణీ చేస్తారు. ఇక మిగతా స్టేట్ వైడ్ అంతా అయితే అందరికీ అయితే కనుక మనకు 6 గంటల నుంచి అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. కొంచెం అటు ఇటుగా అయితే కనుక లబ్ధిదారులకు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు మొదటి రోజే వీళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించిందనమాట. సో ఇక ఏమన్నా ఇన్ కేసు ఏదన్నా లేట్ అయితే కనుక లబ్ధిదారులు కొంచెం అందుబాటులో లేకపోతే కనుక సో రెండో రోజు అయితే కనుక గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే అందిస్తారు. లేదంటే మీరే సచివాలయాలకు వెళ్ళేసి పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. సో 50 ఇళ్ళకి కలుపుకొని ఒక మనకు సచివాలయం సిబ్బందిని అయితే కనుక ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కనుక మొదటి రోజు లేదంటే రెండో రోజు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.